అంతటికీ కూడా భూమికి సరిహద్దులు వేసిన వాడు ఆయనే. అయినా కూడా ఆయనకి లెక్కంత స్థలం లేదు. నేను అంటున్నాను, ఈ లోకంలో ఉండేటువంటి భూముల్లో స్థలాలు కోరుకోవట్లేదు కదైనా, నీ స్థలాన్ని కోరుతున్నాడు, నీ హృదయం అనే స్థలాన్ని కోరుతున్నాడు. అందరు లేచి నిలబడండి, మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. యేసయ్యా, నిజమే సమస్తము నీదై ఉంటే, సమస్తము నీదై ఉన్నా కూడా ఏమాత్రం కూడా నీకు స్థలము దొరకలేదు, లిక్కంత స్థలము దొరకలేదయ్యా. యేసయ్యా, నా హృదయ గూటిలో నీకు స్థలం ఇస్తున్నాను. ఎందుకు ఇవ్వాలంటే ఆయన నిజమైన దేవుడు కాబట్టి. దైవజనులు జాషువా గారు వచ్చారని తెలియచేశారు. వారిని ప్రేమతో వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. దయచేసి అందరూ కూడా రెండు చేతులైన వైపు చాపి, యేసయ్యా, నా హృదయములో నీకు చోటిస్తాను. ప్రియులారా, విడిచిపెట్టని దేవుడు, ఆయన నిన్ను మరిచిపోని దేవుడు, ఆయన నిన్ను ఆశీర్వదించే దేవుడైనా. తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడచిన గాని నన్ను విడవనన్న ప్రేమ, నేనేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన కౌగిట్లో నన్ను అత్తుకున్న ప్రేమ, నేనేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన కౌగిట్లో నన్ను అత్తుకున్న ప్రేమ. ప్రేమ యేసయ్యా ప్రేమ, అందరూ కలిసి పాడదాం. ప్రేమ యేసయ్యా ప్రేమ, ప్రేమ యేసయ్యా ప్రేమ, ప్రేమ యేసయ్యా ప్రేమ. మారనిది మరువనిది, వీడనిది ఎడబాయనిది, మారనిది మరువనిది, వీడనిది ఎడబాయనిది, మారనిది మరువనిది, వీడనిది ఎడబాయనిది, మారనిది మరువనిది, వీడనిది ఎడబాయనిది. హల్లెలూయా. రెండు చేతులు ఒక్కసారి ఆయన వైపు చాపి ఒక్క మాట, వాక్యం అర్థమైంది అనుకుంటున్నాను. యేసు ప్రభు వారికి సత్రములో స్థలము లేదు, కానీ నీ హృదయం అనే గూటిలో స్థలమిస్తే నీకంటే గొప్ప ధనవంతులు ఎవ్వరూ లేరు ఈ లోకంలో. లోక సంబంధంగా ధనవంతుడు కాకపోవచ్చు, నువ్వు యేసుని కలిగి ఉన్న ప్రతి వ్యక్తి ధనవంతుడే. వాక్యం చెప్తుంది, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తున్నాను, నన్ను ప్రేమించు వారిని నేను ఆస్తి కర్తలుగా చేస్తాను. ఆయన బిడ్డలుగా గుర్తింపు పొందండి. ఆయన నీకు స్వాస్థ్యం ఇవ్వాలని కోరుతున్నాడు. స్వాస్థ్యమైన బిడ్డలుగా ఉండడానికి ఆయన తన ప్రాణాన్ని, తన రక్తాన్ని మన కొరకు దారబోసాడు యేసయ్య. ఈ రాత్రి యేసయ్య, నా హృదయంలో నీకు చోటిస్తున్నాను. మీ కొరకు దైవజనులు ప్రార్థన చేస్తారు, అలాగనే నిలబడి ఉండండి. చిన్న ప్రార్థన. ఇంతవరకు గూఢార్థమైనటువంటి దైవ సందేశాన్ని మనకు అందించినటువంటి జాన్ మోజెసాయి గారికి ప్రత్యేకమైన వందనాలు. అందరూ కళ్ళు మూసుకోండి, అలాగే ప్రార్థనలో ఉండండి. దానవైపేట ప్రాంతంలో పరిచయం చేస్తున్న జాషువా పాస్టర్ గారు వచ్చి ఈ సందేశం నిమిత్తము ప్రార్థిస్తారు. అందరూ ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా ప్రభు పేరట కోరుచున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధమైన, ఘనమైన, శ్రేష్టమైన, అత్యున్నతమైన నామమును బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. మానవాళిని ప్రేమించి దేవా, నీవిచ్చిన సర్వాధికారమును, ఆధిక్యతను, మహిమను కోల్పోయినటువంటి మనిషిని తిరిగి మరలా రక్షించి, రక్షణతో నింపి, అలంకరించి, మహిమనిచ్చి దేవా నైనా
అయ్యా నీ యొక్క గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తమై శ్రేష్టమైనటువంటి ప్రభా రాజులైన యాజక సమూహముగా పరిశుద్ధ జనముగా దేవుని సొత్తైన ప్రజలుగా ఉండుటకై దేవా నీవు నైనా అయ్యా రక్షించుకొనుటకై దేవా మా కొరకు 2000 సంవత్సరాల క్రితమే ఈ లోకానికి దిగి వచ్చినటువంటి క్రిస్మస్ను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మానవాళి రక్షణ కొరకు దేవా ఈ లోకానికి దిగి వచ్చినటువంటి నీవు దేవా మనుషులు తండ్రి నైనా బయట ప్రభా ఇదిగో తండ్రి నైనా లైటింగ్స్తో ఇంకా స్టార్స్తో వాటితో వీటితో బయట అలంకారంతో ఆరాధించబడటానికి కాక దేవా సత్రములో స్థలము కాదు, మనుషుని యొక్క హృదయంలో ఆంతర్యంలో దేవా నీ ఉండాలని ఉద్దేశిస్తూ ఉన్నావు. అందుకొరకై మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానమని ప్రభా అయ్యా దూతలు ప్రకటించే ఒక వ్యక్తి జీవితంలో ప్రభా క్రీస్తు యేసునకు చోటిచ్చి వాని జీవితము ప్రభా నైనా యేసుకు అంకితం ఇచ్చినప్పుడు దేవా యేసుకు హృదయంలో స్థానం ఇచ్చినప్పుడు వారి జీవితంలో దేవానైనా గొప్ప సంతోషకరమైనటువంటి సువర్తమానముగా రక్షణానందంగా నీవు మలిచే దేవుడు ఉన్నావు. ఆ రక్షణ ఆనందాన్ని దేవా సంతోషాన్ని నీ బిడ్డలు అనుభవించడానికి మీరు కృప చూపమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. యేసయ్య మీకు వందనాలు. మీరు ఈ లోకానికి వచ్చినటువంటి వాస్తవాన్ని ఆ యొక్క ఆంతర్యాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించి దేవా నిన్ను వెలుపల కాక హృదయంలో చేర్చుకొని తండ్రి నాయనా అయ్యా దేవా నీవే ప్రభా నాయనా నాయకునిగా తండ్రి నీవే తండ్రిగా నీవే యజమానుడిగా నీవే రక్షకునిగా ప్రభా నీకు సర్వాధికారంనిచ్చి నీ చిత్తానికి అప్పగించుకొని నీ నడిపింపుకునైనా లోబడి జీవించే వారి జీవితాలను ఆశీర్వదించే దేవుడవై ఉన్నావు. అలాగూ జీవించడానికి ప్రభా ప్రతి ఒక్కరూ నిన్ను హృదయంలో చేర్చుకునేటువంటి కృప దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇక్కడ కూడి నాయన వాక్యము వినినటువంటి నీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకునండి. ఇంకా ఎవరు నాయన హృదయంలో చోటు ఇవ్వలేదో వారందరూ కూడా నాయన నేను సొంత రక్షకునిగా అంగీకరించి నిన్ను నైనా వారికి తండ్రి అయ్యా దేవునిగా రక్షకునిగా ప్రభా అయ్యా నీకు తండ్రి నైనా హృదయంలో దేవా చోటిచ్చి సర్వ ప్రవర్తన యందు నైనా నీ అధికారానికి ఒప్పుకొని నీ కొరకు జీవించే బిడలుగా తయారు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. యేసయ్య మీకు వందనాలు. ఇదిగో తండ్రి నైనా రక్షణ ఆనందాన్ని మీరు అనుగ్రహించండి. క్రిస్మస్ ఆనందాన్ని మా ప్రభా ప్రతి ఒక్కరూ కలిగి ఉండడానికి మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇదిగో ప్రయాసపడి నైనా అయ్యా ఈ 2 రోజులు ప్రభా ఈ కూడికలు నిర్వహించినటువంటి దైవజనులు నైనా రవితేజను బట్టి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. వారిని వారి కుటుంబాన్ని దీవించండి. దేవానైనా తనకిచ్చినటువంటి సంఘమును దేవా సంఘ కుటుంబాలన్నింటినీ కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ తండ్రి నైనా నీ కొరకు ప్రభా నైనా వెలిగే నక్షత్రాల వలె చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు. నీ కొరకు ప్రభా దేవనైనా అయ్యా నిలిచి ఫలము ఫలించే బిడ్డలుగా తయారు చేయమని ప్రార్థన చేస్తున్నాం. నీ మహిమ కొరకు జీవించేవారుగా సిద్ధపరచండి, సహాయం చేయండి. ఈ యొక్క తండ్రి నాయన కూడికలో వర్తమానం అందించినటువంటి దైవజనులు మోయేష్ గారిని బట్టి నీ సందులో ప్రార్థన చేస్తున్నాం. వారికి ఇచ్చిన పరిచర్ని మీరు ఆశీర్వదించండి. ఇంకను మీ నామ ఘనత కొరకు మహిమ కొరకు అనేక చోట్ల మీరు నాయన నిలవబెట్టి వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. అనేక చోట్ల గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రజలను నాయన తన యొక్క తండ్రి దేవా అయ్యా పరిచర్య ద్వారా మీరు రక్షణ మార్గంలోనికి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. మీరు అద్భుతాలు చేయండి, ఆశ్చర్య కార్యాలు జరిగించండి. ఈ కూడికంతటిని బట్టి నైనా కూడి ఉన్నటువంటి ప్రతి బిడకు నైనా అయ్యా నీ గొప్ప కార్యాలు జరిగించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసు నామములో మనవుడు అడిగి పొందుకుని నామ తండ్రి, ఆమేన్. ఆమేన్. అమ్మా కూర్చోండి. ఒక 10 నిమిషాల్లో ప్రార్థనని ముగించుకుందాం. ఒక 10 నిమిషాలు ప్రార్థించిన దైవజనులు జోషువా గారికి ప్రత్యేకమైన వందనాలు. దయచేసి ఏ ఒక్కరూ వెళ్ళిపోకండి, కూర్చోవాలి. వెనుకున్నటువంటి యవన పిల్లలు కూడా అందరూ కూడా రావాలి, ముందుకు రావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక 10 మినిట్స్లో నేను ముగిస్తాను. కొన్ని విషయాలు నేను చెప్పాలి. ఈ సంవత్సరము డిసెంబర్ 13, డిసెంబర్ 14 నిజంగా నాకు చాలా ప్రత్యేకమైన నెల. ఎందుకంటే నా ఈ 12 సంవత్సరాల ఈ సేవలో ఫస్ట్ బేతేలు ప్రార్థన మందిరంలో ఈ మినిస్ట్రీలో ఒక పోస్టర్, మీటింగ్ పోస్టర్ అనేది, అలాగే మీటింగ్ నిమిత్తం పాంప్లెట్స్ అనేవి మరి ఈ సంవత్సరమే ఈ నెలలోనే
మరి దాదాపు నేను చేసిన ఈ 12 సంవత్సరాల సేవలో మా తండ్రి గారి దగ్గర నుండి మొదలైన సేవను లెక్క పెడితే దాదాపు 23 ఇయర్స్ 23 సంవత్సరాలలో ఏనాడు కూడా పాంప్లెట్ కానీ మినిస్ట్రీ మీటింగ్ పోస్టర్ కానీ మేము ఎప్పుడు చేయలేదు. మరి దేవాది దేవుడు దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవాది దేవుని మహా అనుగ్రహం బట్టి ఈ సంవత్సరం ముగింపులో ఈ 12 నెలలో మరి జాన్ మోజెసాయి గారు మరి మన ప్రాంతానికి రావటం, మరి ఆయన ద్వారా ఈ పాంప్లెట్స్ కానీ మీటింగ్ పోస్టర్ కానీ దేవుడు ఏర్పాటు చేయటం నేను నిజంగా ఆనందిస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాదు, 11 నెలలు ఇక్కడే ఈ రోడ్డు మీద భోజన బలను ఏర్పాటు చేసి డయాస్ పెట్టి మేము మీటింగ్స్ జరిపించాం. చాలా భారమైనటువంటి పరిచర్య ఇది. ఎందుకు ఈ మాట అన్నానంటే, ఈ నెల మీటింగ్ పెట్టేటప్పుడు ఎన్నో ఒత్తిళ్ళు, ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో అనారోగ్యాలు మేము పడి ఉన్నాము. కానీ ఈ ఫైనల్లో ఈ మంత్లో, ఈ సంవత్సరం ఈ నెలలో మరి దేవుడు ఆ డయాస్ నుండి, నేల మీద నుండి చక్కటి స్టేజ్ అనేది దేవుడు ఏర్పాటు చేశాడు. అందును బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. హల్లెలూయా. కాకపోతే నాకు ఒక ఆశ ఏంటంటే, ఈ రెంట్కి తీసుకొచ్చినటువంటి స్టేజీ రానున్న రోజుల్లో ఈ బేతేలు ప్రార్థన మందిరానికి దేవుడు సొంతం అయ్యేటట్టుగా దేవుడు చేయాలి. దేవునికి స్తోత్రం. అలాగే అంత మాత్రమే కాదు, సౌండ్ సిస్టమ్ లేదని చాలా రోజులు మేము బాధపడ్డాము. బయట నుంచి రెంట్కి తీసుకొచ్చి సౌండ్ సిస్టమ్ పెట్టేవాళ్ళం. మరి ఈ సంవత్సరంలో ఈ నెలలోనే దేవుడు మరి నా సంఘాన్ని మరి పురుకొల్పి ప్రేరేపించి మరి 70,000 అయిందండి, 70,000. మరి వారంతటి వారే ముందుకొచ్చి ఒక అడుగు వేశారు. దేవుడు సౌండ్ సిస్టమ్ అనేది ఏర్పాటు చేశాడు. అందుని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. హల్లెలూయా. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు మీకు కనిపించేవి లైట్స్ కానీ, కర్రలు కానీ, స్టేజీ కానీ, తర్వాత మ్యూజిక్ సిస్టమ్ కానీ, ఇవన్నీ కూడా మరి పరిచర్యకి డబ్బులు ఇస్తేనే ఇవన్నీ కూడా అమిరాయి. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు నేను పాట పాడుతూ ఉండగా మీ మనసారా మీరు తెచ్చినవి ఈ పరిచర్యకి కానుకలలో మీరు ఇవ్వగలిగితే ఖచ్చితంగా మీరు ఎంతగానో నూరంతలుగా ఆశీర్వదించబడతారని నేను భావిస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాదు, ఈ 2 దినాలు నేను ఇంటింటికి వెళ్ళి పాంప్లెట్స్కి వెళ్ళి చెప్పాను. కొంతమంది చర్చిలకు వెళ్ళి దైవజనులకి అప్పగించి చెప్పాను. మరి చాలామంది రావాల్సింది, చాలామంది రాలేదు. ఎందువల్ల రాలేదు నాకు తెలీదు. కానీ ఏదేమైనా 2 రోజులు చలైనా, మంచైనా, పసిపిల్లల తల్లులైనా, వృద్ధులైనా, ముసలోళ్ళైనా, కొంతమంది గర్భిణీలైనా, వీళ్ళందరూ కూడా మరి ఎంతో ఓపికతో ఇక్కడికి వచ్చి కూర్చొని చలిని కాసుకొని మీరు కూర్చున్నారు. అందును బట్టి నేను మీ అందరికీ కూడా వందనాలు తెలియపరుస్తున్నాను. నా దేవుణ్ణి నేను స్తుతిస్తున్నాను. హల్లెలూయా. అంత మాత్రమే ఈ 2 దినాలు బహు సుదూర ప్రాంతం అండి, దాదాపు 400 కిలోమీటర్ల ప్రాంతం నుండి దైవజనులు మన యొద్దకు వచ్చారు. ఆయన వచ్చేటప్పుడు కూడా చాలా రిస్క్ పడ్డారు. రాజమండ్రి దగ్గరికి రాగానే కార్ పాడైపోయింది. మరలా సపరేట్గా ఆయన మాట్లాడుకొని వచ్చారు. చాలా రిస్క్ తీసుకొని వచ్చారు. మరి ఆయన దైవజనులు మంచి వర్తమానం అందించారు మనకి. ఆయనలో నేను చాలా తగ్గింపు తత్వాన్ని చూస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయ్యగారిని బట్టి, వారి మినిస్ట్రీని బట్టి నేను ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాను. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాగే ముఖ్యంగా నా ప్రియ తమ్ముడు మరి నానికి నేను ప్రత్యేకమైన వందనాలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఈ మీటింగ్ అనేది ప్రతి నెల 14వ తేదీ జరగాలని మేమిద్దరం కూడా దేవుడిచ్చిన ఆలోచనని మేము ఇద్దరం మాట్లాడుకొని మేము స్టార్ట్ చేసాం. నన్ను ఎంతగానో ఎంకరేజ్ చేశాడు నా తమ్ముడు. నా పిల్లలు సౌమ్య, దివ్య పాటలు పాడితే వారు రాబోయే రోజుల్లో ఇంకా దేవుళ్ళు ఎదుగుతారని ఎంతగానో నన్ను ఇన్స్పైర్ చేశాడు నాని. మరి నాకున్న లోటు ఏంటంటే, పోయిన నెల ఒక్క నెలే మరి నాని మిస్ అయ్యాడు. మరి అందుని బట్టి కొంత కలత చెందాం. కానీ ఏదేమైనా ప్రతి నెల తమ్ముడు అందుబాటులో ఉంటాడు. ఉదయం గుంటూరు వెళ్ళి అక్కడ మీటింగ్ చూసుకొని మరలా హడావుడిగా మరలా స్కూటీ మీద ఇక్కడికి వచ్చి మరలా వెంటనే ఫ్రెష్ అయిపోయి మరలా వచ్చి కూర్చున్నాడు. భోజనం ఏ టైంలో తిన్నాడో, ఏ టైంలో భోజనం చేస్తున్నాడో, ఎలా నిద్రపోతున్నాడో నాకు తెలియట్లేదు. కానీ ఏదేమైనా ఈ 2 రోజులు మాకు సహకరించినటువంటి తమ్ముడు నానికి, అలాగే మరో తమ్ముడు బుచ్చిబాబుకి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. హల్లెలూయా. ఇంక ముగింపుకు ఒక మాట చెప్పి నేను సమర్పణ పాటతో నేను ముగిస్తాను. ముగింపు మాట ఏంటంటే, మరి
వాడరవ ప్రాంతంలో సేవ చేస్తున్న రాజ్ కుమార్ కానీ, అలాగే సహవాసంలో ఉన్న జయరాజ్ అన్నకి, నా తమ్ముడు జఫన్యాకి ప్రత్యేకమైన వందనాలు. మరి వాళ్ళందరూ కూడా ఎంతగానో మరి ఈ మీటింగ్కి వారు సహకరించారు. యవన పిల్లలైనా ప్రతి ఒక్కరైనా, ముఖ్యంగా ఈ నెల రైస్ బ్యాగ్ అందించినటువంటి చెల్లి ప్రశాంతి కుటుంబానికి, మరి అలాగే ఈ రోజున భోజన కార్యక్రమం ఏర్పాటు చేయడానికి వారు ఎంతగానో ప్రయాసపడ్డారు, వారు ఎంతగానో శ్రమపడి మరి వారు కూడా మరి ఈ మీటింగ్కి వారు వంతు కూడా వారు కృషి చేసినందుకు నా బిడ్డలకి, సంఘ బిడ్డలకి నేను ఆత్మీయ తండ్రిగా నేను ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను, మీకు వందనాలు తెలియపరుస్తున్నాను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో కానుకల సమర్పణ పాట పాడుకొని ముగింపు ప్రార్థన చేసుకొని ముగిద్దాము. జఫన్యా వచ్చి, ఎక్కడున్నా జఫన్యా వచ్చి కానుకలు పట్టవలసిందిగా ప్రభు పేరిట కోరుచున్నాము. మా ఇంటి పేరు పశువుల పాక, పక్కింటి పేరు ఒలీవల తోట. మా ఇంటి పేరు పశువుల పాక, పక్కింటి పేరు ఒలీవల తోట. ఎదిరింటి పేరు కల్వరి కొండ, మావాడ పేరు సియోను కోట. మా ఇంటి పేరు పశువుల పాక, పక్కింటి పేరు ఒలీవల తోట. పశువుల పాకలో తనను తాను చూడు తగ్గించుకోనేను. మా తండ్రి యేసు పశువుల పాకలో తనను తాను చూడు తగ్గించుకోనేను. కుమారుడు క్రీస్తు ఒలీవల తోటలో, కుమారుడు క్రీస్తు ఒలీవల తోటలో మోకాళ్ళ కన్నీళ్ళ ప్రార్థించెను. మా ఇంటి పేరు పశువుల పాక, పక్కింటి పేరు ఒలీవల తోట. మా ఇంటి పేరు పశువుల పాక, పక్కింటి పేరు ఒలీవల తోట. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఫైనల్గా ఒక ప్రకటన ఏంటంటే, ఇది కేవలం ఈ సంవత్సరం వరకే పెట్టాలని మేము 14వ తేదీ స్టార్ట్ చేయలేదండి. దేవుడు ఆలోచన ఇచ్చాడు, ప్రతి నెల 14 సువార్త మీటింగు జరిపించు అని. నేను ముందు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. ఈ 14వ తేదీ ఈ కూడిక ఏదో అనేక సంఘాలను ఇక్కడికి పిలిపించి ఈ సువార్తను వినిపించి సన్నిధుల్లోకి ఇతర సంఘాల్లో ఉన్న విశ్వాసాలని మా సంఘాల్లోకి చేర్చుకోవటానికి మేము ఇది ఏర్పాటు చేయలేదు. మరలా చెప్తున్నాను, అనేక సంఘాలు వేరైనా, సహవాసాలు వేరైనా, మనమందరం కూడా ఎవరి రక్తంలో కడగబడిన బిడ్డలం అండి? క్రీస్తు రక్తంలో కడగబడిన బిడ్డలం కనుక ఏ డినామినేషన్లు అయినా పర్వాలేదని భావించి అందరిని కూడా ఒక నెల ఒక్క రోజున 14వ తేదీ గెట్ టుగెదర్ అయ్యి ఇక్కడికి వచ్చి దేవుణ్ణి మనం ఆరాధించాలని, సువార్త వినిపించాలని నేను ఆలోచన చేశాను. దయచేసి అది ఇతర సంఘాలను పిలిపించి జరిపిస్తున్నాడన్న ఆలోచన ఎవరికన్నా ఉంటే నేను వారిని బట్టి నేను ఎంతగానో చెప్తున్నాను. ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదు. అందరూ సంఘాలకు వెళ్ళండి, ఏ సంఘాలకైతే వెళ్తున్నారో ఆ సంఘాలకు వెళ్ళండి, చక్కగా బలపడండి. మీరు ఏ సంఘ బిడ్డలైనా 14వ తేదీ మాత్రం ఇక్కడికి రండి. ఇది ప్రతి నెలా జరిగిద్ది. ఎంతకాలం జరిగిద్దో నేను చెప్పలేను, కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నాను, నా ప్రాణం ఉన్నంత వరకు ఈ 14 ఇలా కంటిన్యూ అవుతుంది. నేను లేని తర్వాత దేవుడు ఎవరిని పురుకొల్పి ఇక్కడ నడిపిస్తాడో నాకు తెలియదు. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతాల్లో ఓ బలమైన ఉద్యమం నా దేవుడు జరిగించును గాక. కళ్ళు మూసుకోండి. ముగింపు ప్రార్థన. మన మధ్యలో ఉన్న మన ఆత్మీయ తల్లి గారు పద్మమ్మ గారు వచ్చి ఫైనల్ ప్రేయర్ చేస్తారు. అనంతరము ఆశీర్వాదం దీవెనతో ముగించుకుందాం. కళ్ళు మూసుకోండి.
రేపటి దినమున ఆరాధన 10:30 ప్రారంభమైద్ది. రేపు ఆదివారం అండి. ఈ 2 రోజులు సువార్త కూడికలో గడిపి రేపు ఆదివారం పూట రాకుండా ఉండకండి. చక్కగా మీరు వెళ్ళే చర్చిస్కి వెళ్ళండి. ఈ చర్చికి వచ్చే వాళ్ళు రండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడాని పాదములకి స్తోత్రములు నాయన, మహాగణుడాని పాదములకి స్తోత్రములు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్య శరీరులతో కెరీబులతో స్తుతింపబడుతున్న యేసయ్యా, నీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రభా, చక్కని వర్తమానము నాయన, నీ కుమారుని నాయన నీ సిలువ సాటును మరుగుపరి